వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పై తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకమైన కవరేజ్ చేయబోతా ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ కి గతంలో పాల్పడినటువంటి ప్రముఖ యూట్యూబర్స్ అటు భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, యాంకర్ శ్యామల, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ కు పాల్పడ్డారని చెప్పి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నేపథ్యంలో మరి బెట్టింగ్ యాప్స్ కు పాల్పడుతున్నటువంటి యూట్యూబర్స్ పై రేపటి నాడు ఎలాంటి శిక్షకు వాళ్ళు గురి కాబోతున్నారు. మరి అంతేకాకుండా సన్నీ యాదవ్, భయ్యా సన్నీ యాదవ్ సంబంధించి నూతలకల్ పోలీస్ స్టేషన్, సూర్యాపేట జిల్లా నూతలకల్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ నెల 5న కేసు కూడా నమోదైంది. సూర్యాపేట ఎస్పీ గారు కూడా భయ్యా సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు. అసలు లుకౌట్ నోటీస్ అంటే ఏమిటి, ఎవరికి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారన్న విషయం మనం తెలుసుకోవడానికి ఈరోజు మనతో ప్రత్యేకంగా హైకోర్టు న్యాయవాది అందుబాటులో ఉన్నారు. హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ ఏకుల గారు జై స్వరాజ్య వరల్డ్ టీవీతో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే అండి. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ మీద తీవ్ర సంచలనం రేకెత్తిస్తా ఉంది. అవును, మరి నిన్నగాక మొన్న సూర్యాపేట ఎస్పీ గారు కూడా భయ్యా సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అసలు లుకౌట్ నోటీస్ అంటే ఏమిటి, ఎవరిపై లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు, దీనివల్ల కాన్సిక్వెన్స్ ఏ విధంగా ఉంటాయి? ముందుగా జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. చాలా మంచి కాన్సెప్ట్ అండి ఇది, లుకౌట్ నోటీస్. దీనిని లుకౌట్ నోటీస్ అనే కాదు, లుకౌట్ సర్క్యులర్ అని కూడా పిలుస్తారు. ఎందుకు లుకౌట్ సర్క్యులర్ అని పిలుస్తారు అంటే, ఈ యొక్క లుకౌట్ నోటీస్ ఎవరి మీదనైతే జారీ చేశారో దాని యొక్క విషయాలన్నిటిని చాలా గోప్యంగా ఉంచుతుంది గవర్నమెంట్. కారణం, ఈ లుకౌట్ నోటీసు భారతదేశంలో ఏదైనా ఒక నేరానికి పాల్పడి తన మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఆ యొక్క కేసు మనకి కోర్టు వరకు వస్తున్నప్పుడు ఆ నిందితుడు మనకి ఇక్కడెక్కడ అందుబాటులో లేడు, విదేశాలకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, విదేశాలకి పారిపోయే అవకాశం ఉంది అని అన్నప్పుడు వెంటనే మన పోలీసు శాఖ ఏం చేస్తుందంటే తన మీద లుకౌట్ నోటీసుని జారీ చేయమని ప్రభుత్వాన్ని కోరుతుంది. అందుకే దీనిని లుకౌట్ సర్క్యులర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, భూ జల వాయు మార్గాల గుండా ఆ యొక్క వ్యక్తి, నేరం చేసినటువంటి వ్యక్తి కానీ లేదా ఒక నేరంలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిపోకుండా వాళ్ళని మనం కస్టడీ చేయడానికి, వాళ్ళని మనల్ని ఆపడానికి, లేదా భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడా లేదా అనేటటువంటి వెతుకులాట అని కూడా దీన్ని పిలవచ్చు. సో ఈ విధంగా లుకౌట్ నోటీస్ అని దీన్ని పిలుస్తారు. దీనిని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ గారు కానీ లేదంటే సెక్రటరీలు అయినా సరే ఈ యొక్క లుకౌట్ నోటీస్ని ఇష్యూ చేస్తారు. ఒక్కసారి లుకౌట్ నోటీస్ని ఇష్యూ చేసిన తరువాత దానిని ఎవరికి చూపించరు, ఎవరికి ఇవ్వరు, ఓన్లీ పోలీసు శాఖ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అది చాలా గోప్యంగా ఉంచుతారు. కారణం, ఒకసారి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత దానిని బేస్ చేసుకుని సివిలైజేషన్స్ కూడా తన మీద ఏదైనా కస్టడీ లాంటి ప్రయత్నాలు జరగవచ్చు. సో మన యొక్క ప్రజలకి ఎటువంటి ఆటంకం కలగకూడదని చెప్పి ఇటువంటివి చాలా గోప్యంగా ఉంచుతారు. అంతేకాకుండా ఈ కేసులో అక్యూజ్డ్ కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కానీ లేదంటే ఆ యొక్క పిటిషనర్ కంప్లైనెంట్ యొక్క కుటుంబ సభ్యులకు కానీ ఈ యొక్క లుకౌట్ నోటీస్ని ఇవ్వరు. ఒకవేళ ఈ యొక్క లుకౌట్ నోటీస్ యొక్క వివరాలన్నీ తెలుసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి కోర్టు ద్వారా, ఆ యొక్క నియమితుడైనటువంటి న్యాయవాది ద్వారా మాత్రమే కోర్టు నుంచి ఆ యొక్క లుకౌట్ నోటీస్ యొక్క వివరాలని వాళ్ళ యొక్క క్లయింట్స్ తెలుసుకోవచ్చు. సో మరిన్ని విశేషాలతో మీ ముందుకు నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్.